మేడ్చల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974 నుండి 75 సంవత్సరం బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ ఉపాధ్యాయులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల చేతుల మీదుగా పూర్వ విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులు లింగారెడ్డి, మల్లారెడ్డి, యాదగిరి, స్వామి, ప్రభాకర్ రెడ్డి లకు పూల బొకేలు అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయంగా 1,00,000 రూపాయల చెక్కును ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు లక్ష్మణరావు, అరుణ, నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం, ఒకసారి నిల్చోండి. ఎక్కడ జరగండి. ఓకే రెడీ, ఇక్కడ చూడండి. మేడం సార్ ఇక్కడ చూడండి, లాస్ట్ చూడండి అందరూ. రెడీ 1 2 3 ఆగండి స్మైల్ సార్ నేను చెప్తాను. స్మైల్ ఇప్పుడు అయిందండి. అందరం కలిసి ఈ విధంగా కలవడము, ఇంత సంవత్సరం కొంతమందిని అయితే మేము 50 సంవత్సరాలు అసలు కలవలేదు. ఈ సందర్భంగా అందరినీ కలిసి స్కూల్కి రావడం, ప్రత్యేకంగా ఈ స్కూల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరము స్కూల్కి కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దామనుకుంటాము, అది కూడా చేయగలుగుతాము. 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులమైన మేమందరము ఒకానొక సందర్భంలో 1 సంవత్సరం క్రితం కలుసుకొని మనమందరం రీయూనియన్ అయిదామని నిర్ణయం చేసుకున్న తర్వాత ఒక 3 నెలలు అందరూ మాలో ముఖ్యమైన వాళ్ళు లక్ష్మణరావు గారు, శివరాములు గారు, నాగేశ్వరు, అరుణ గారు మేమందరం అందరి నంబర్లు పోగేసి 62 మంది స్ట్రెంత్ ఉన్న మేము అందులో 16 మంది చనిపోయారు మా స్టూడెంట్స్. మిగిలిన 48 మందిలో 42 మంది నంబర్లు పోగేసి అందరినీ కాంటాక్ట్ చేసి అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుటకు మిగిలి ఉన్న మా 4 గురువర్యులలో లింగారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, యాదగిరి స్వామి గారు వాళ్ళను పిలిచి వాళ్ళను మాకు తగిన రీతిలో సత్కరించుకొని మా విద్యార్థులందరికీ మేము మొమెంటోలు ఇచ్చుకొని ఆ తర్వాత ఉడతా భక్తిలాగా చంద్రునికో నులుపోగులాగా 1,00,000 రూపాయలు స్కూలు అభివృద్ధి కొరకు మేము మా మనస్ఫూర్తిగా వారి హెడ్ మాస్టర్ గారు పద్మనాభం గారు లేరు కాబట్టి లీవ్లో ఉన్నారు కాబట్టి వారి తరఫున సుబ్బారెడ్డి గారికి 50 years యూనియన్ చేయాలని ఎన్నో ఐడియాస్ వచ్చినాయి. బయట ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో చేద్దామని, కానీ స్కూల్లో చేసిన తృప్తి బయట ఎక్కడ చేసినా రాదు. ఈ 3 years నుంచి అందరినీ రీకనెక్ట్ చేసుకోవటము, 62 మందిలో 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు 40 మంది ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లాగే మా గురువులు కూడా వచ్చారు. అండ్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫంక్షన్ బాగా అయినందుకు చాలా తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ.